పుస్తక పరిచయం. నేను ఇంతకుముందు పరిచయం చేసిన హూ మూడ్ మై చీజ్‌ని అనే పుస్తకాన్ని మీరందరూ కూడా చాలా ఎక్కువ మంది వీక్షించారు. చాలామంది దాన్ని ఇష్టపడ్డారు. అందులో కొంతమంది తెలుగు పుస్తకాలు పరిచయం చేయమని అడిగారు. సో, మీకోసం ఈరోజు ఒక అద్భుతమైన తెలుగు పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను. అది ఎంత బావుంటుంది అనంటే ఒక్కొక్క వాక్యం కూడా అసలు మన అందరం కూడా అర్థం చేసుకొని ఆచరించాల్సిన విషయం ఆ పుస్తకంలో ఉంది. చాలా చిన్న పుస్తకము, బట్ చాలా ఎఫెక్టివ్ పుస్తకము. దాని గురించి తెలుసుకునేందుకు మీరు వీడియో చివరి వరకు చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ప్రపంచంలో అత్యంత కష్టమైన ఉద్యోగం ఏంటంటే పిల్లల పెంపకం. అత్యంత ఇష్టమైంది కూడా అదే. ఇష్టమైంది, కష్టమైంది. ఎందుకు ఇష్టం అంటే మన పిల్లలు కాబట్టి మన అందరికి ఇష్టము. ఎందుకు కష్టం అంటే పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు కాబట్టి పిల్లల సమస్యలు అర్థం కాక అది కష్టంగా మారుతుంది. అటువంటి పిల్లల పెంపకానికి సంబంధించి మన దేశంలో గిజుబాయ్ బధేకా అనే గుజరాత్కి చెందిన టీచర్ చాలా విస్తృతంగా గతంలో పరిశోధనలు చేసి ఆయన పుస్తకాలు రాశారు. ఆయన పుస్తకాలు పిల్లల పెంపకం పైన చాలా ప్రఖ్యాతి చెందిన బుక్స్ ఉన్నాయి. అందులో నాకు నచ్చిన ఒక చిన్న పుస్తకాన్ని ఈరోజు మీకు పరిచయం చేయాలనుకుంటాను. అదే పిల్లల మేనిఫెస్టో. తల్లిదండ్రులకు సమాజానికి పిల్లల డిమాండ్ పత్రం. తల్లిదండ్రులకు సమాజానికి పిల్లల డిమాండ్ పత్రం. ఇది చాలా చిన్న పుస్తకము. ఎంత చిన్న పుస్తకం అంటే మొత్తం కలిపి కూడా 20 పేజీలు. ఈ పుస్తకం చదివిన తల్లిదండ్రులకి పిల్లల పట్ల వాళ్ళ దృక్పథం పూర్తిగా మారుతుంది. సో, చిన్న చిన్న పదాలతో చాలా చిన్న చిన్న కవితల్లాగా ఈ పుస్తకాన్ని రాశారు ఆయన. ఇది తుంగభద్ర ప్రచురణలు, కర్నూలు వారు ప్రచురించారు. తెలుగు అనువాదం అత్తలు నరసింహారావు గారు. తొలి ముద్రణ జూన్ 2000. అంటే నేను 23 years బ్యాక్ కొన్నా దీన్ని. ఇప్పుడు దొరికితే సంతోషం, ప్రయత్నం చేయండి. గిజుబాయ్ బధేకా పిల్లల మేనిఫెస్టో. ఇందులో మొదటి పేజీలో ఆయన చెప్తారు, అమ్మా నాన్నల ఆరో ప్రాణం ఈ చిన్నారి, మన ఇంటి అలంకారం ఈ చిన్నారి, మన ఇంటి ముందున్న తోటలోని శోభ ఈ చిన్నారి, మన కుటుంబానికి దీపం ఈ చిన్నారి, మన జీవితంలో నవ్వుతున్న మొలక ఈ చిన్నారి. అంటే బిడ్డ ఒక ఇంటికి, ఒక కుటుంబానికి, తల్లిదండ్రులకు ఎంత ముఖ్యమో, వాళ్ళ జీవితంలో ఎంత ఆనందాన్ని తీసుకొస్తున్న విషయాన్ని ఈ చిన్న దాంట్లో ఆ కవితలో ఆయన చెప్పారు. ఆ తరువాత చిన్నారి స్వేచ్ఛగా ఉండటానికి చేయూతనిస్తే మొత్తం మానవ జాతి శాంతి మార్గంలో పయనిస్తుంది. అర్థం చేసుకోండి. చిన్నారి స్వేచ్ఛగా ఉండడానికి చేయూతనిస్తే మొత్తం మానవ జాతి శాంతి మార్గంలో పయనిస్తుంది. ఎలాగ పయనిస్తుంది అనే ప్రశ్న మీకు రావచ్చు. దానికి సైకలాజికల్గా సప్రెస్ చేసిన పిల్లలే రెబలియస్గా మారతారు. స్వేచ్ఛగా ఉన్న పిల్లలు బాధ్యతాయుతంగా ఉంటారు. స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు. స్వేచ్ఛ అంటే సంపూర్ణమైన బాధ్యత. పిల్లలకు తన ప్రవర్తనకు, తన మాటలకు, చేతలకు సంపూర్ణమైన బాధ్యతను ఇవ్వటమే స్వేచ్ఛ అంటారు. అలాంటి స్వేచ్ఛ కనుక పిల్లలు ఇస్తే ఈ ప్రపంచం మొత్తం కూడా శాంతి మార్గంలో పనిస్తున్న గిజుబాయ్ రాస్తాడు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేస్తాడు. నేను మాట్లాడితే అమ్మకి అడ్డం, నేను ఆడితే నాన్నకు విసుగు, నేను గెంతితే కూర్చోమంటారు, నేను పాడితే నోరు మూసుకోమంటారు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళమంటారు, ఏం చెయ్యమంటారు? క్వశ్చన్ చేసుకోండి. మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు మీరు విసుక్కుంటున్నారా, కసురుకుంటున్నారా? వాళ్ళ ఆటని పాటని మీరు ఎగతాళి చేస్తున్నారా, హేళన చేస్తున్న విషయాన్ని అర్థం చేసుకోండి. అలా చేయడం అనేది పిల్లల యొక్క అభివృద్ధికి ఆటంకం అనే విషయాన్ని అర్థం చేసుకోండి. పిల్లలు తమ పద్ధతిలో తనను చేయనివ్వండి, తను కోరుకున్నట్లు తనను చేయనివ్వండి. పువ్వులు సర్దనివ్వండి, పళ్ళెం కడగనివ్వండి, గింజలు ఒలవనివ్వండి, అన్నం వడ్డించనివ్వండి. తన పనులు తాను చేయనివ్వండి. తనకు తెలిసిన, తనకు వచ్చిన పద్ధతిలో వాళ్ళు చేయనివ్వండి. అదే వాళ్ళ ఇండిపెండెన్స్కి నిదర్శనం. పిల్లలకు అన్నీ గోరుముద్ద కలిపి పెట్టడం కాదు, వాళ్ళ పనులు వాళ్ళు చేయనివ్వాలి. ఇంకొక అద్భుతమైన ఉందండి. మన కళ్ళల్లో విషం ఉందో అమృతం ఉందో, మన మాటల్లో మంచితనం ఉందో మలినం ఉందో, మన స్పర్శ మెత్తగా ఉందో మోటుగా ఉందో, మన మనసు అణుకువగా ఉందో అలక్ష్యంగా ఉందో, చిన్నారి
ఇట్టే పసిగట్టేస్తుంది. పిల్లలు రాడార్ లాంటి వాళ్ళండి. మన ఎమోషన్స్ని పిల్లలు క్యాచ్ చేసినంతగా మనం క్యాచ్ చేయలేం. ఎమోషన్స్ని పిల్లలు ఈజీగా క్యాచ్ చేస్తారు. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా వాళ్ళ ముందు మసులుకోవాలి మనం. బికాస్ యు ఆర్ ది రోల్ మోడల్ ఫర్ యువర్ చైల్డ్. చిన్నారిని భయపెట్టి బెదిరించే వాళ్ళంతా చిన్నారికి శత్రువులే. ఎందుకంటే భయాలన్నీ కూడా పిల్లలకు పేరెంట్స్ నేర్పిస్తారండి. అన్నం తినకపోతే దొంగల పట్టుకుపోతారు, నిద్రపోకపోతే బూచోడు తీసుకెళ్తాడు, పోలీసులు వస్తున్నారు, దెయ్యం వస్తుంది, చదవకపోతే చెట్లు కొడతాను, ఇటువంటివన్నీ కూడా భయాలన్నీ కూడా పేరెంట్స్ నేర్పిస్తారు, లేకుంటే టీచర్లు. సో పిల్లల్ని భయపెట్టి బెదిరించే వాళ్ళంతా చిన్నారికి శత్రువులే అంటున్నాడు. మనం చిన్నారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే మనం ఈ భూమి మీదే స్వర్గాన్ని నిలబెట్టుకోవచ్చు. ఎందుకు ఇవ్వాలి గౌరవం? పిల్లలకు గౌరవం ఇవ్వటం ఏంటండి? వాళ్ళు బచ్చాలు, వాళ్ళకి ఏం తెలుసని అని చాలామంది పేరెంట్స్ అనుకోవచ్చు. మన చిన్నారి సంపూర్ణమైన వ్యక్తి. చిన్నారికి మనసు ఉంది, బుద్ధి ఉంది, భావాలు ఉన్నాయి, అర్థం చేసుకోగల శక్తి ఉంది, బలం ఉంది, బలహీనత ఉంది, ఇష్టాలు ఉంది, అయిష్టాలు ఉన్నాయి. మన అహంకారంతో వాటిని కాదనకూడదు, మన గర్వంతో వాళ్ళని అవమానించకూడదు. చిన్న పిల్లలకి 6 years వరకు పిల్లలకి గ్రహణ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది, పెద్దల కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వయసులోపు 5 భాషలు నేర్చుకోగల సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది, అంత గ్రహణ శక్తి ఉంటుంది. కాబట్టి వాళ్లకు మనసు ఉంటుంది, వాళ్లకు ఆలోచనలు ఉంటాయి, వాళ్లకు అన్నీ ఉంటాయి. ద మినియేచర్ వెర్షన్ ఆఫ్ ఎ అడల్ట్. చైల్డ్ ఈజ్ ఏ మినియేచర్ వెర్షన్ ఆఫ్ అడల్ట్. మనకుండే భావోద్వేగాలు, మనకుండే ఇష్టాలు, మనకుండే కోపతాపాలు ఇవన్నీ కూడా పిల్లలకే ఉంటాయి. కాబట్టి పిల్లల్ని కూడా ఒక సంపూర్ణమైన వ్యక్తిగా మనం అంగీకరించి గౌరవించాలి. ఇప్పుడు ఈ జనరేషన్ పేరెంట్స్ ఎట్లాంటి వాళ్ళు అంటే, చిన్నప్పుడు ఉన్నప్పుడేమో పేరెంట్స్కి భయపడ్డారు, ఇప్పుడేమో పిల్లలకు భయపడుతున్నారు. అలాంటి ఒక శాండ్విచ్ జనరేషన్ అన్నమాట పేరెంట్స్కి ఇది. అయితే ఈ జనరేషన్లో పేరెంట్స్కి ఓవర్ పేరెంటింగ్ అయిపోయింది. ప్రతిదీ తామే చేయాలి, పిల్లలకి కష్టం రాకూడదు, నష్టం రాకూడదు అనే ఉద్దేశం అన్నీ చేయటం మొదలుపెడుతున్నారు. దానికి గిజుబా ఏం చెప్తా అంటే, చిన్నారి తినగలదు, తినిపించకండి. చిన్నారి స్నానం చేస్తుంది, బలవంతం చేయకండి. చిన్నారి నడవగలదు, తొయ్యకండి. చిన్నారి పాడగలదు, పాడేట్టు చెయ్యకండి. చిన్నారి ఆడుకోగలదు, జోక్యం చేసుకోకండి. చిన్నారి అన్నీ సొంతంగా చేయాలని ఉంటుంది. చిన్నారికి అన్నీ సొంతంగా చేయాలంటుంది, తనకు నచ్చినట్లుగా, మన కోసం కాదు. అమ్మా ఆంటీ వాళ్ళు వచ్చారు, పాట పాడమ్మా, అంకుల్ వాళ్ళు వచ్చారు, ఆల్ఫాబెట్ చెప్పమ్మా, ఇది కాదు, వాళ్లకు చెప్పాలనిపించాలి. తిండి తినకపోతే తోస్తూ ఉంటారు పిల్లలకి, అవసరం లేదు. ఆకలేస్తే పిల్లలు తింటారు, అడిగి మరీ తింటారు. అక్కడి దాకా మీరు వెయిట్ చేయగలగాలి. సో ఇవలాగా చిన్నారి ఆ స్వేచ్ఛని గుర్తించి గౌరవించాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండటం నేర్చుకుంటారు. ఇంకా పిల్లలతో ఏం చేయొచ్చు అని చెప్తుంటే, క్లబ్కు వెళ్ళే బదులు చిన్నారిని పార్కుకు తీసుకెళ్ళండి, బిడ్డని పార్కు తీసుకెళ్ళండి. డబ్బా కబుర్లు కొట్టే బదులు బిడ్డని జూకి తీసుకెళ్ళండి. పేపర్లో మునిగిపోయే బదులు బిడ్డ చెప్పేది కాస్త వినండి. నిద్రపోయే ముందు కథలు చెప్పి చిన్నారిని హాయిగా బొజ్జో పెట్టండి. చిన్నారి పట్ల ఆసక్తి చూపండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మీరు ఎంత టైం స్పెండ్ చేశారనేది కాదు, ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేశారనేది ఇంపార్టెంట్. అంటే మీరు రోజుకి అరగంట స్పెండ్ చేయండి. ఆ అరగంట సమయాన్ని పూర్తిగా మీ బిడ్డ కోసం వినియోగించండి. వాడు చెప్పేది శ్రద్ధగా వినండి, వాళ్ళతో కబుర్లు చెప్పండి, పాడండి, ఆడండి, వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. ఇవన్నీ చేయండి. చేసినప్పుడు మీకు మీ బిడ్డకు మధ్య బంధం బలపడుతుంది, ప్రేమానుబంధం పెరుగుతుంది. అమ్మా నాన్న ప్రేమగా ఎక్కడైతే ఉంటారో, పువ్వుల్లాంటి పిల్లలు చుట్టూ ఎక్కడైతే ఆడుకుంటారో, తాము జాగ్రత్తగా ఉంటూ పిల్లల్ని జాగ్రత్తగా ఎప్పుడైతే చూస్తారో, పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైతే గౌరవం పొందుతారో, పని వాళ్ళ దయ మీద పిల్లలు ఎక్కడైతే బ్రతకరో, అది ఖచ్చితంగా అందమైన ఇల్లే. సో అంటే పిల్లల్ని మెయిడ్స్ వదిలిపెట్టమాకండి, పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ వదిలిపెట్టమాకండి. ఐ నో దీస్ డేస్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆర్ వర్కింగ్, కాదని నేను అంటలా. సో అవసరానికి మెయిడ్ని లేకుంటే గ్రాండ్ పేరెంట్స్ని ఉపయోగించుకోవడం, లేకుంటే వాళ్ళ బాధ్యత వదిలిపెట్టడం వేరు. మన సరదాలు సంతోషాల కోసం పిల్లల్ని తప్పించుకోవడం కోసం వాళ్ళ మీద వదిలిపెట్టడం వేరు. ఇది అర్థం చేసుకోవాలి పేరెంట్స్. ఓకే, అమ్మ నాన్న మాస్టర్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే, లంచాలతోనూ బెదిరింపులతోనూ పిల్లలకి మంచి నడత కలిగించలేమని.
అప్పుడు అయ్యేది వాళ్ళు సర్వనాశనమే. బెదిరింపుల ద్వారా వాళ్ళని మొట్టగా తయారు చేస్తున్నాం. లంచాల ద్వారా వాళ్ళని దురాశపరులుగా చేయగలం. ఇవి పిల్లల్ని సిగ్గులేని స్థితిలోనూ దయనీయమైన స్థితిలోనూ ఉంచుతాయి. ఎప్పుడు కూడా పిల్లల్ని లంచం ఇవ్వకూడదు. నువ్వు ఆ పని చేస్తే 10 రూపీస్ ఇస్తాను, నువ్వు ఫస్ట్ మార్క్స్ వస్తే నీకు ఫోన్ కొని పెడతాను, ఫస్ట్ క్లాస్ వస్తే, ఇవి లంచం ఇవ్వడం. లంచానికి గిఫ్ట్కి డిఫరెన్స్ ఉంది. లంచం అనేది ముందు ఇచ్చేది, గిఫ్ట్ అనేది ఒక సాధించిన తర్వాత ఇచ్చేది. ఎప్పుడు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలంటే గిఫ్ట్స్ ఇవ్వండి, లంచం చూపించొద్దు. ఓకే, అటు అంటే మీ పిల్లలు కూడా ఫస్ట్ వచ్చారనుకోండి, ఒక గిఫ్ట్ ఇవ్వండి. అది ఫస్ట్ వచ్చారు కాబట్టి ఇచ్చారు. ఫస్ట్ వస్తే గిఫ్ట్ ఇస్తానంటే అది లంచం. సో ఈ డిఫరెన్స్ని అర్థం చేసుకోండి. ఇంక ఇక్కడ ఒక అద్భుతమైన వాక్కు చెప్తాడు. అమ్మా నాన్న వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ పిల్లల్ని మంచి ప్రవర్తనలో పెంచుదామనుకుంటే వాళ్ళు తప్పులో కాలేశారన్నమాట. ఇల్లు అమ్మ నాన్నే బలమైన బడులు. ఇంట్లో చెడిపోయిన పిల్లాన్ని దేవుడు కూడా రక్షించలేడు. ఎందుకంటే అకార్డింగ్ టు ఎకలాజికల్ థియరీ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ కూడా పిల్లల పైన అత్యధికమైన ప్రభావాన్ని చూపించేది పేరెంట్స్, కుటుంబ సభ్యులు, ఇల్లు, ఇంటి వాతావరణం. ఇక్కడి నుంచే పిల్లలు తమకు కావాల్సిన చాలా అంశాలు నేర్చుకుంటారు. తమ వాల్యూ సిస్టము, బిలీఫ్ సిస్టము, వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ మైండ్ సెట్ ఇవంతా కూడా ఇక్కడే తయారవుతుంది. కాబట్టి సో ఎప్పుడూ కూడా పేరెంట్స్ రోల్ మోడల్గా ఉండాలి. మీరు మీ ఇష్టం బిహేవ్ చేస్తూ మా పిల్లలు మాత్రం మంచి వాళ్ళుగా ఉండాలనుకోవటం తప్పు. అలా జరగదు కూడా అనే విషయాన్ని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. లోకానికి నువ్వు అబద్ధం చెప్పగలవు, కానీ చిన్న కుర్రాడితో అబద్ధం ఆడలేవు. ఎవరినైనా నువ్వు మోసం చేయగలవు, కానీ పిల్లాన్ని మోసపుచ్చలేవు. మామూలు మనుషుల దగ్గర విషయాలు దాచగలవు, పిల్లల దగ్గర దాన్ని దాయనే లేవు. ఎందుకంటే పిల్లలు ఇందాక చెప్పారు కదా, రాడార్ లాంటి వాళ్ళు ఇంట్లో ఉంటారు, మనల్ని 24/7 గమనిస్తూ ఉంటారు, మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు. మనం తప్పు చేస్తే తద్వారా వాళ్ళు కూడా నేర్చుకున్న వాళ్ళు తప్పుడు దారులు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అలా చేయకపోవడం అనేది మంచిది. గిరిజుబాయి మళ్ళా ఆవేదన చెప్తాడు. పిల్లల్ని ఇంట్లో కొడుతున్నంత కాలం, బళ్ళో తిడుతున్నంత కాలం నేను ఎలా విశ్రాంతి తీసుకోను? పిల్లలకి ఆట స్థలాలు లేనంత కాలం, పని చేయడానికి తోటలు లేనంత కాలం, నేర్చుకోవడానికి స్థలాలు లేనంత కాలం, స్వేచ్ఛగా పెరగడానికి ఇల్లు లేనంత కాలం నేను ఎలా విశ్రాంతి తీసుకోను? పిల్లలు ప్రేమ ఆరాధన పొందనంత కాలం నేను ఎలా విశ్రాంతి తీసుకోను చెప్పండి. అంటే ఏం కావాలి పిల్లలకి? తిట్టకూడదు, పిల్లల్ని కొట్టకూడదు, ఇంట్లో తిట్టకూడదు, బళ్ళో కొట్టకూడదు, లేకుంటే ఆట స్థలాలు లేనంతకాలం. అసలు ఈ రోజుల్లో ఏ స్కూల్కైనా ఆట స్థలం ఉందండి? ఆట స్థలం లేని స్కూల్లో పిల్లల్ని చేర్పించడం అంటే వాళ్ళని కొత్త రకమైన జైల్లో చేర్పించడమే. సో ఆట స్థలం కావాలి, ఎందుకంటే అక్కడ నేర్చుకుంటారు. అపార్ట్మెంట్లో తోటలు లేవు, ఒక మొక్కని పెంచండి. ఆ మొక్క ఎలా పెరుగుతుందో ఆ పిల్లలకి బాధ్యత చెప్పండి. ఆ ఎదుగుదల వాళ్ళకి అర్థమవుతుంది, అందులో ఉన్న సైన్స్ వాళ్ళకి తెలుస్తుంది. స్వేచ్ఛగా పెరగడానికి ఇల్లు లేనంతకాలం స్వేచ్ఛ ఉండాలి. పిల్లలకు కావాల్సిన స్వేచ్ఛ. టాలెంట్ ప్లస్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు జీనియస్ అంటాడు పోల్గార్ సిస్టర్స్ యొక్క తండ్రి లాజ్లో పోల్గార్ అనే సైకాలజిస్ట్. పోల్గార్ సిస్టర్స్ ఎవరంటే ప్రపంచంలో అతి చిన్న వయసులో చెస్లో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ ఇచ్చిన 3 అమ్మాయిలు. అతను వాళ్ళ ఫాదరు పిల్లల్ని మేధావులు పుట్టరు, తయారు చేస్తామని చెప్పి ఒక ప్రిన్సిపల్ని తీసుకొని 3 పిల్లల్ని అతి చిన్న వయసులోనే చెస్ గ్రాండ్ మాస్టర్గా తయారు చేశాడు. ఆయన చెప్తాడు టాలెంట్ ప్లస్ ఇండస్ట్రీ ప్లస్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు జీనియస్ అని చెప్పేసి. కాబట్టి పిల్లలకి స్వేచ్ఛ ఉండాలి, ఆట స్థలాలు ఉండాలి, కొట్టకూడదు, తిట్టకూడదు, సరైన మార్గం చూపించాలి, అంతే. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం నుంచి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు జనరేషన్లో ఎలా ఉందంటే, మేము టీన్స్లో ఉన్నప్పుడు కులాన్ని మతాన్ని వదులుకోవడం మంచి విషయంగాను గొప్ప విషయంగాను ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషల పేరుతో కొట్టుకు చస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయం మనం అర్థం చేసుకుంటే అని చెప్తాడు. మతం గురించి మాట్లాడుతూను, సంప్రదాయ దుస్తులు వేసుకొని కర్మకాండ చేస్తూను పిల్లలకు మతైక దృష్టిని కలిగించలేము. మతం పుస్తకాల్లోనూ వ్యక్తుల్లోనూ లేదు, చచ్చిన పిడి సిద్ధాంతాల్లో లేదు, జీవితంలోనే ఉంది. అమ్మ నాన్న మాస్టర్లు ఇలా జీవిస్తూ ఉంటే సహజంగా పిల్లలు కూడా ఈ విద్య పొందుతారు. మీరు కులం, మతం, భాషం, ప్రాంత ఇట్లాంటి వాటి పట్ల ఎలా బిహేవ్ చేస్తారనేది మీ పిల్లలు కూడా అందిపుచ్చుకుంటూ ఉంటారు. సో చివరిగా చెప్పేది, అందరు పేరెంట్స్
గుర్తుపెట్టుకోవాల్సింది అందరు పేరెంట్స్ ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం. నువ్వు దేవుడివి కాదు. పిల్లల దగ్గర నువ్వు దేవుళ్ళ నటిస్తావెందుకు? నువ్వు అన్నీ తెలిసిన వాడివి కాదు, సర్వజ్ఞుడివి కాదు. పిల్లల అజ్ఞానం చూసి నవ్వుతావెందుకు? నువ్వు సర్వశక్తివంతుడివి కాదు. పిల్లల నిస్సహాయత్వం చూసి నువ్వెందుకు విసుక్కుంటావు? నువ్వు సంపూర్ణ మానవుడివి కావు. పిల్లల తప్పులు చూసి నువ్వెందుకు కోపం తెచ్చుకుంటావు? ముందు నీ వైపు నువ్వు చూసుకో, ఆ తరువాత చిన్నారి వంక చూడు, చిన్నారిని తప్పులు పట్టు. అర్థమైందా? సూటి ప్రశ్న. నువ్వేమైనా దేవుడివా? సర్వజ్ఞుడివా? నువ్వు తప్పులు చేయవా? నీకు అన్ని విషయాలు తెలుసా? నీ జ్ఞానం అనంతమా? కాదు కదా. మనందరికీ కూడా పరిధులు ఉన్నాయి, మనందరికీ కూడా పరిమితులు ఉన్నాయి. మనందరం కూడా తప్పులు చేస్తాం. అలాంటప్పుడు పిల్లలు చేసే తప్పుల్ని అంత భూతత్వంలో పెట్టి ఎందుకు చూస్తాం? పిల్లలకు ఏమీ తెలియదంటే నీకే తెలియదు, నన్ను మూసుకో అని ఎందుకంటారు? వాళ్ళ వయసుకు ఎంత తెలియాలో అంత తెలిస్తే చాలు. ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తుంది, బికాజ్ ఆఫ్ ది ఇంటర్నెట్ అవైలబిలిటీ, మొబైల్ ఫోన్ వల్ల. ఖచ్చితంగా మన జనరేషన్ కంటే వాళ్ళ జనరేషన్ అడ్వాన్స్డ్, మనకంటే వాళ్ళ నాలెడ్జ్ ఎక్కువ. ఆ విషయం అర్థం చేసుకోవాలి మనం. కొడితే వాతలు పెడితే చదువులు వస్తాయనుకోవటం తల్లిదండ్రుల మూఢ విశ్వాసం. అదే నిజమైతే ఈ దేశానికి స్కూళ్ళు, టీచర్లు అవసరం లేదు. కాన్సన్ట్రేషన్ క్యాంపులు, జైళ్ళు చాలు. ఈ విషయం అర్థమైతే పిల్లల్ని ఎలా పెంచాలో పేరెంట్స్కి అర్థమవుతుంది. సో పిల్లలున్న పేరెంట్స్, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇటువంటి పుస్తకం చదవడం అవసరము. ఇంకా చెప్పాలంటే పెళ్ళిళ్ళలోనూ లేకుంటే ఫంక్షన్స్లోనూ రిటర్న్ గిఫ్ట్గా ఈ పుస్తకాన్ని ఇవ్వడం అనేది చాలా అవసరం అని నా ఉద్దేశం. ఇది జస్ట్ నేను కొన్నప్పుడు అంటే 20 years బ్యాక్ 5 రూపీస్ ఉంది. ఇప్పుడు బహుశా అయితే ఒక 20 రూపీస్ అయి ఉండొచ్చు. నవోదయ కాచి కూడా దొరుకుతుందట. చూడండి, పిల్లల మేనిఫెస్టో బై గిజుభాయ్. ప్రతి వాక్యంలో గిజుభాయ్ ఏం చెప్పాడో, ఎందుకు చెప్పాడో అర్థం చేసుకోండి. మీ పిల్లలకు స్వేచ్ఛనివ్వండి, మార్గం చూపండి, బాధ్యతలు నేర్పండి. వాళ్ళు ఉత్తమ పౌరులుగా పెరిగేందుకు మీ వంతు బాధ్యత మీరు నెరవేర్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకెలాంటి వీడియోలు మీకు కావాలో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.